హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, మనకి రేషన్లో సోళ్ళు ఇస్తున్నారు కదండి, 3 కేజీలు. లాస్ట్ మంత్వి ఈ మంత్వి కలిపి నా దగ్గర 6 కేజీలు ఉన్నాయి. అవి మొత్తం క్లీన్ చేసి ఎండలో ఎండబెడుతున్నాను. చూస్తున్నారు కదా మాకు బయట ఎండ ఎంత బాగా ఉన్నదో. ఆల్రెడీ నా దగ్గర మిల్లెట్స్ పౌడర్ ఉన్నదండి. నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను అని ఆల్రెడీ మీకు ఒక వ్లాగ్లో పోస్ట్ చేశాను కదా. అది ఇంచుమించు నా దగ్గర ఒక 5 కేజీస్ వరకు ఉన్నది. ఇవి అలా పక్కన పెట్టడం ఎందుకు, క్లీన్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా అది అయిపోయిన వెంటనే ఇది యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అలా కడిగేసాను. కానీ చాలా టైం పట్టేసిందండి నాకు ఈ సోళ్ళు కడగడానికి. వాటర్ కూడా ఇంచుమించు 4 బకెట్లు నీళ్ళు పైనే పట్టేసినాయి, అంత డస్ట్ ఉన్నది. ఆ పని అవగానే ఇంకా మెషిన్లో బట్టలు కూడా అయిపోయినాయిలేండి. ఇవి కూడా ఇంకా మేడ మీద పట్టుకెళ్ళి ఆరబెట్టేసాను. ఇంక ఈవినింగ్ పనంతా చేసుకుని ఒక 1.5 అవర్ అలా వాకింగ్కి వెళ్తున్నాను డైలీ. మా ఇంటికి దగ్గరలోనే వాకర్స్ పార్క్ ఉందండి. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. చాలామంది వస్తారు ఈవినింగ్ అయ్యేసరికి. ఇంట్లో ఉండి ఉండి బోర్ అనిపిస్తుంది కదా, బయటికి అలా వెళ్తే కొంచెం రిలాక్సేషన్ కింద ఉంటుంది కదండి. అందుకని ఒక 1.5 అవర్ అలా వాకింగ్కి వెళ్తాను. ఓపెన్ జిమ్ కూడా ఉందండి. జిమ్ అయితే ఏం చెయ్యను, కానీ జస్ట్ అలా వాకింగ్ చేసి ఇంటికి వచ్చేస్తాను. ఇక్కడ మీకు వీడియో రివర్స్లో ఉండొచ్చు. నేను మార్నింగ్ రొటీన్ అంతానేమో ఎండింగ్లో పెట్టాను, ఆఫ్టర్నూన్ రొటీన్ అంతానేమో స్టార్టింగ్లో పెట్టానండి. ఎందుకంటే మీకు బోర్ అనిపించకూడదు కదా వీడియో, అందుకని అలా పెట్టానమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నేను 4 డేస్ నుంచి దోశలే వేస్తున్నాను కదండి. దోశల పిండి కొంచెం ఉన్నది, అది గుంత పొంగనాల కింద వేద్దాం కదా అని అందులో క్యారెట్ తురుము, ఆనియన్, మిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి గుంత పొంగనాల కింద వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీ దగ్గర ఎప్పుడన్నా ఇలా దోశల పిండి ఉంటే కనుక గుంత పొంగనాల కింద ట్రై చేయండి. మనకి హెల్త్ పరంగా కూడా మంచిది. హెల్త్ పరంగా మంచిది అని ఎందుకంటున్నానంటే, ఇది డీప్ ఫ్రై కాదు కదండి గుంత పొంగనాలు అన్నది. అదే డీప్ ఫ్రై అయితే మనకి ఆయిల్ మళ్ళీ హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకని హెల్త్కి మంచిది అంటున్నాను అనమాట. చూస్తారు కదా, అవన్నీ వేసేసి ఇంకా గుంత పొంగనాల కింద వేసేసుకోవడమే. టేస్ట్ అయితే బాగుంటాయి. సిమ్లో పెట్టి గుంత పొంగనాలు రెడ్ కలర్లో వచ్చే వరకు వేపుకుంటే. నేను నువ్వులు కూడా యాడ్ చేస్తాను. నువ్వులు ఏంటంటే పిండిలో వేయకుండా పైన వేస్తాను అనమాట. నువ్వుల మట్టికి ఒక్క శనివారం తప్ప మిగతా అన్ని రోజుల్లోని నువ్వులు కంపల్సరీ వాడతాను నేను. ఎందుకంటే మనం మరీ ఎక్కువ బలమైన ఆహారం తిన్నా తినకపోయినా నువ్వులు అన్నది డైలీ మన దాంట్లో యూజ్ చేస్తే అవన్నా మనకి కొంచెం హెల్త్ పరంగా బాగుంటాయి కదండి. అందుకని నువ్వులు కంపల్సరీ యూజ్ చేస్తాను నేను. ఇంక ఈరోజు లంచ్కి అయితే మాత్రం కాలీఫ్లవర్ కర్రీ చేశానండి. నా స్టైల్లో చెప్తాను ఎలా చేశాను అన్నది. మీరైతే ఎలా వండుకుంటారు అన్నది నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటే స్టైల్లో వండుతాను. నాకు అనిపిస్తుంది కాలీఫ్లవర్ని కూడా కొంచెం వేరే స్టైల్లో వండితే ఎలా ఉంటుంది అని. మళ్ళీ భయం బాగా వస్తుందో రాదో అని. మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారన్నది నాకు కామెంట్ చేయండి. ఎవ్వరూ కామెంట్ చేయట్లేదు. అసలు నా ఛానల్ ఎంతవరకు రీచ్ అవుతుంది అన్నది కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు నా నోటిఫికేషన్ అన్నది అందరికీ వెళ్తుందా లేదా అని కూడా నాకు ఎక్కడో చిన్న డౌట్ వస్తుంది. ఇప్పుడైతే కర్రీ ఎలా చేస్తానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిపోయిన తర్వాత ఆనియన్, మిర్చి వేసుకోండి. వాటితో పాటే కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి కదా. అవి మగ్గిపోయిన తర్వాత టమాటాని ఇంకా కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి యాడ్ చేసేసుకుని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే మనకు కొంచెం కాలీఫ్లవర్, టమాటా బాగా మగ్గిపోతుంది కదండి. అవి మగ్గిపోయిన తర్వాత కారం కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటే ఇంకొంచెం బాగా మగ్గుతాయి కదండి. కారం అంతా కాలీఫ్లవర్కి కంట పట్టి. మీకు కావాలంటే ఈ టైంలోనే కొంచెం మసాలా వేసుకుని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి కట్టేసుకోవచ్చు. అలా కాదు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక్కొక్కసారి వాటర్ వేస్తాను, ఒక్కొక్కసారి వాటర్ వేయను అనమాట. ఈరోజైతే కొంచెం వాటర్ వేసానులేండి. అవి కూడా ఎందుకు వేసానంటే మసాలా మిక్సీ పట్టానులేండి నేను. ఆ మసాలాని వేరే బాక్స్లోకి తీసేసి ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ వేసాను. కాలీఫ్లవర్ వండుకున్నప్పుడు మనం ఎక్కువ గరిటెట్టి తిప్పేస్తే కాలీఫ్లవర్ మెత్తగా అయిపోతుంది. అందుకే నేను ఎక్కువ గరిటె పెట్టకుండా కొంచెం అలా కుదుపుతున్నట్టుగా చేస్తాను అన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఒకవేళ గరిటె పెట్టినా కూడా చాలా
మెల్లిగా తిప్పుతాననమాట. కాలీఫ్లవర్ నాకు పేస్ట్ అయిపోయినట్టు అలా ఉంటే నచ్చదు. పువ్వులా ఉంటేనే నచ్చుతది. చూస్తున్నారు కదా! కారం వేసి కాసేపు మగ్గనిచ్చాను. ఆల్రెడీ చెప్పాను కదండీ! మసాలా వేరే దాంట్లోకి తీసా మసాలా వాటర్ వేసానని. కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఒక 2 సెకండ్స్ మగ్గనిచ్చి, ఆ తర్వాత మసాలా నేను ఓన్‌గా ప్రిపేర్ చేశానన్నాను కదండీ! ఆ మసాలా ఒక స్పూన్ వేసి మళ్ళీ 2 సెకండ్స్ అలా కుక్ అవ్వనిచ్చి కొత్తిమీర వేసి కట్టేసాను అంతే. నా స్టైల్‌లో అలా చేశానులెండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. మీరు ఇందులో కావాలంటే పొటాటో గానీ, బీన్స్ గానీ మీ ఇష్టం, మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నా స్టైల్‌లో చెప్పాను కదండీ! మీ స్టైల్‌లో మీరు ఎలా వండుతారు అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. నేనెప్పుడు తప్పకుండా అంటానే గానీ అసలెవ్వరు కామెంట్ చెయ్యట్లేదు. ఇక్కడైతే మా పాపకి రాగి జావ ఇచ్చేస్తున్నానులెండి. చెప్పాను కదా! నేను 5 రకాల మిల్లెట్స్‌తో ప్రిపేర్ చేసుకుంటాను అని. ఆ పౌడర్‌ని ఇలా రాగి జావ కింద కాస్తాను. నేనైతే పెరుగు కలుపుతానండి. పెరుగు ఇష్టం లేదనుకుంటే బెల్లం కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ మా అమ్మాయికి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేశాననమాట. ఒక 7 బాదం పప్పులు, ఒక ఎగ్గు. మీరనుకోవచ్చు గుంత పొంగనాలు అన్నీ తినేస్తదా అని. అన్నీ తినదులేండి పాపం. లాస్ట్‌లో ఆ ప్లేట్‌లోనే నాకు ఒక 4 వదిలేయమని చెప్పాననమాట. మళ్ళీ వేరే ప్లేట్ తీయడం ఎందుకు? తను తినేసిన తర్వాత అందులోనే తినేద్దాము. మళ్ళీ ఇంకోటెందుకు తీయడం? ఎందుకంటే మా హస్బెండ్‌కేమో తన స్నానం చేసి వచ్చాక వేడిగా ఏద్దాంలే అని చెప్పి నాకు, మా పాపకి ఒక ప్లేట్‌లోకే తీసేసాను. ఇంకా మా అమ్మాయికి లంచ్ బాక్స్ సర్దేశానండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! నిన్న మా హస్బెండ్ వచ్చారని చెప్పాను కదండీ! మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి ఇచ్చాడంట అయ్యప్ప స్వామి ప్రసాదం. మా హస్బెండ్ తేవడం లేటు. తను బ్యాగ్ తెచ్చిన వెంటనే నేను బట్టలు వాష్ చేద్దామని చెప్పి బ్యాగ్‌లోంచి తీసేస్తాను. తీసినప్పుడు నాకు అయ్యప్ప స్వామి ప్రసాదం కనిపించిందిలెండి డబ్బా. ఇంక తేవడం లేటు. నేను ఇంకా వెంటనే ఓపెన్ చేసి 3 స్పూన్లు తినేసాను. మా హస్బెండ్ ఏమో బ్యాగ్ అలా పక్కన పెట్టేసి స్నానం చేయడానికి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత అంటున్నారు, "నీకు అస్సలు నోరు ఆగదే, అప్పుడే ఓపెన్ చేయడం, తినేయడం కూడా అయిపోయిందా" అని చెప్పి కామెడీ చేస్తున్నారు. ఇది అసలే నాకు 3 ఇయర్స్ తర్వాత దొరికింది. ఎదురుగుండా ఉంటే అలా ఎలా ఉంటాను తినకుండా అని చెప్పి నేను కూడా అలా ఇద్దరం కామెడీ చేసుకున్నాంలెండి సరదాగా కాసేపు. ఎంతమందికి ఇష్టం అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే? నాకు మ్యారేజ్ అవ్వకముందు మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్నగారు కూడా మాల వేసుకునేవారు, అయ్యప్ప మాల. అప్పుడు బాగా తినేదాన్ని. మన ఇంట్లోవే కదండీ! దానివల్ల తినేదాన్ని. ఇక్కడ మా అమ్మాయి చూస్తారు కదా! ఫుల్ బిజీ. అంతే ఫ్రెండ్స్. బాయ్.